గత కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్న ఓరుగల్లు వర్గపోరు ఎట్టకేలకు హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకుంది. 2 వారాల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్లో చిచ్చురాజేశాయి. కొండా చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండంత దుమారమే రేపాయి. ఓ ఇంటర్వ్యూలో సొంత పార్టీ నేతలపై కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగింది. అంతేకాకుండా ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం ఓరుగల్లు కాంగ్రెస్ నేతల్లో లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి నేతలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వరంగల్ రాజకీయాలు హీట్ పుట్టించాయి. ఈ నేపథ్యంలో కొండా వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై కొండా మురళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ కోరింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో భారీ అనుచరణ గణంతో హైదరాబాద్లోని గాంధీ భవన్కు బయలుదేరి వచ్చారు. ఇదిలా ఉంటే కొండా మురళి వ్యాఖ్యల దుమారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని, ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కొండా మురళి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిపై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి ప్రకాష్ రెడ్డి సహకరిస్తున్నారని, అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరితో పాటు నాయిని రాజేందర్ రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీని కోరారు. కొండా సురేఖ, సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారని, సీతక్కతో మాకు పంచాయితీ లేదని కమిటీకి ఇచ్చిన నివేదికలో కొండా మురళి పేర్కొన్నారు. సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారని, కడియం కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. పరకాల పూర్తిగా తమదేనన్న కొండా రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశామని వెల్లడించారు. అతనిప్పుడు మాపై గూడుపుటాని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారన్న ఆయన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. నాయినికి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడని కొండా ఫిర్యాదు చేశారు.
ఇక వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి తానే కారణమని తనపై కోపంగా ఉన్నట్టున్నాడని కొండా మురళి నివేదికలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చానని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకొచ్చానని, కొంతమందిలాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడానికి రాలేదని నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆయన గాంధీ భవన్లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు, పార్టీ మీద గౌరవంతోనే వచ్చా అని పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే కొండా మురళి ఇచ్చిన నివేదికను క్రమశిక్షణ కమిటీ స్వీకరించింది. అయితే ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్లో పరిష్కారం అవుతుందా లేక కొండా ఫిర్యాదుతో మరింత ముదురుతుందా అనేదైతే వేచి చూడాలి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏదైతే వరంగల్ రాజకీయం కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ స్థానిక నేతలు అన్నట్లుగా మారింది. సో ఇది ఎలా ఈ కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది? ఈరోజు ఆయన గాంధీ భవన్కి రావడం, ఈ పరిణామాలన్నిటినీ ఏం చెప్తారు మీరు? ఈరోజు వరంగల్ రాజకీయాలు చాలా విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాము. గత 15-20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అంటే అట్లీస్ట్ మనకు తెలంగాణ ఉద్యమం ముందు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొండా సురేఖ, కొండా మురళి గారు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి మీరు చూశారు. రాజశేఖర రెడ్డి రెజీమ్ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెకండ్ టర్మ్ లో ఉందో అప్పుడు కొంత గ్యాప్ వచ్చిన తర్వాత దాదాపు ఒక ఇప్పుడు 15 సంవత్సరాలు పైచిల్కు అంటే వరకు మీ ఇతర పార్టీ బీఆర్ఎస్ కానీ వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన అపోజిషన్ పార్టీస్ వాళ్ళ అధికారంలో ఉండడం మూలన కాంగ్రెస్ పార్టీకి కొంత గ్యాప్ వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అక్కడ కొత్త నాయకత్వం అయితే కాంగ్రెస్ లో వచ్చిందో ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా చాలా దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కూడా చాలా దీర్ఘకాలికం తర్వాత ఆయన అధికారం రావడం, కాంగ్రెస్ పార్టీలో పార్టీలో లేదా జిల్లాలో ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పోరులో భాగంగానే ఈరోజు ఈ అనిశ్చితి, ఈ పోరులో భాగంగానే ఈరోజు అక్కడ అంతకన్నా మించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు సీతక్క గారు కూడా ఆ జిల్లా నుండి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మరి కొండా సురేఖ గారు కూడా ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఓ పక్కన వీళ్ళ మధ్యలో కుమ్ములాట కావచ్చు, వీళ్ళ మధ్యలో ఒక అంతర్గత పోరు కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న ఇతర క్యాడర్స్ కి కొంత ఎవరికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక బయాస్డ్నెస్ కూడా ఒక సమస్యగా మారిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అన్నిటికన్నా మించి ఈరోజు కొండా సురేఖ గారికి కొంతకాలం నుండి ముఖ్యమంత్రి నుండి కానీ పార్టీ నుండి కానీ సపోర్ట్ తగ్గిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంతకుముందు ఆమె పార్టీలో ఆమెకు కొంత సపోర్ట్ లేనితనం అనేది అప్పుడప్పుడు వారు వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క ఆ పరిస్థితిని పదే పదే మీడియా ద్వారా కూడా ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కొండా సురేఖ గారు, కొండా మురళి గారు ఇప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఒక ఆదరణ పార్టీలో లభించడం లేదని వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తున్నారు, ఒక పక్కన జిల్లా పక్కన పెట్టిన వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా వ్యతిరేకతను చవి చూస్తున్న పరిస్థితి, అధికార ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ప్రధానంగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఫండ్స్ విషయంలో కావచ్చు, లేదా ఒక మంత్రి స్టేటస్ లో ఉన్న కొండా సురేఖ గారిని కూడా వారికి ఇవ్వాల్సినటువంటి ఆదరణ పార్టీలో దక్కకపోవడం, ఆ తర్వాత వాళ్ళు ఆ అన్రెస్ట్ ద్వారా ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్స్ వల్ల
కొంత పార్టీకి నెగిటివ్ రెస్పాన్స్ రావడము, ఇవన్నీ కూడా వెరసి ఇప్పుడు కొంత పార్టీలో వ్యతిరేకతను చవి చూసిన పరిస్థితి నుండి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జయంతి నటరాజన్ గారి ముందు, అంటే సారీ మన మీనాక్షి నటరాజన్ గారి ముందు వారి వారి పార్టీ క్యాడర్స్ ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ మూలంగా ఏదో మళ్ళీ వీళ్ళు దానికి కౌంటర్ గా కొండా మురళి గారు మరి సురేఖ గారు కూడా ఇచ్చినటువంటి కౌంటర్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు తారాస్థాయికి చేరుకొని ఇప్పుడు గాంధీ భవన్ వరకు కూడా రావడము, మల్లు రవి గారికి ఆ విప్ ఆర్డర్స్ జారీ చేయడము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగడము, ఇవన్నీ చూస్తే ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఒక పక్కన ఒక అనిశ్చితికి గురైపోయి ఇప్పుడు వాళ్ళు పార్టీ ముందు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చేసినటువంటి గతంలో కొన్ని తప్పిదాలకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు గాంధీ భవన్ ముందు నిలబడ్డ పరిస్థితి. ఒక పక్కన జరుగుతూనే కాంగ్రెస్ లో ఉన్న సంస్కృతి ప్రకారంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడము అనేటువంటి ఒక విష సంస్కృతి కూడా ఉంది కాబట్టి ఒక పక్కన రెండు విధాలుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కూడా మనకు బహిర్గతంగా అర్థమవుతుంది. అయితే ఈ పోరులో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ అనిశ్చితికి గురవుతున్నారు అనేది పదే పదే మనం మీడియాలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఆయన కొండా మురళి ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదికకి నోటీసులకి రెస్పాండ్ అవుతా ఆయన గాంధీ భవన్కి రావడం, ఆయన ఒక రకంగా బల ప్రదర్శన లాగా ఆయన కాన్వాయ్తో రావడము, అక్కడ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అడిగిన దానికి ఇవ్వకపోగా ప్రత్యర్థులపై ఏదైతే కడియం శ్రీహరి మీద కావచ్చు, రేవూరి ప్రకాష్ మీద కావచ్చు, నాయని రాజేంద్ర, వీళ్ళందరి మీద రివర్స్గా ఆయన ఏదైతే చెప్పడం అనేది ఎలా చూడాలి? అంటే ఇది కాంగ్రెస్కి సంబంధించిన విషయాల్లో ఇది నార్మల్ అనుకోవచ్చా? లేదు అని అంటే ఇదేమన్నా వేరేలా చూడాలా? ఇప్పుడు ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని పార్టీలకు ఈరోజు ఈ సంస్కృతిని మూలమే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రధానంగా జిల్లాల్లో వ్యతిరేకత రావడానికి అక్కడ కారకులైనటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేదా కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళ యొక్క అంటే వీళ్ళ యొక్క కంప్లైంట్స్ ఆధారితంగానే ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యకు పాల్పడము, వాడికి ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. సో ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క రియాక్షన్ అనేది అక్కడ మనకు బహిర్గతం కనబడతా ఉంది. ఇంతకుముందు జిల్లా స్థాయిలో ఉన్న ఈ రియాక్షన్ ఇప్పుడు హైదరాబాద్ స్థాయికి చేరుకోవడం, అక్కడ నీ బలగం నా బలగం ఎంత ఉంది అనేది ఒక బల ప్రదర్శన కూడా చేయడం. సో అది పార్టీకి ఈరోజు డ్యామేజ్ జరిగే పరిస్థితిలో వీళ్ళ వ్యవహార శైలి ఉండడం వల్ల ఇంకా పార్టీ కోల్పోతుంది అనేటువంటి ఒక భావనలో పార్టీ ఉంది. మనం వేచి చూడాల్సింది ఏంటంటే రేపు పార్టీ ఎలాంటి ఈ విషయంలో వీళ్ళ మధ్యలో సర్దుబాటు చేయలేని పరిస్థితి, వాళ్ళంతటా వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి, మరి దీనివల్ల వాళ్ళకే కాకుండా పార్టీకి దెబ్బ కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన విచక్షణను మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఈ అంటే ఈ గాంధీ భవన్ కు రావడం, అక్కడ కూడా జిల్లాలో వివరించిన తీరుగానే ఇక్కడ కూడా అలాంటి క్రమశిక్షణ రాహిత్యంతోనే వ్యవహరించడం, ఇదంతా కూడా బహిర్గతం అవుతున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే ఏదైతే కడియం శ్రీహరిని వీరందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించింది ఎవరు అంటారు? అంటే ఏఐసిసి మీనాక్షి నటరాజన్ అయితే కాదు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే వారంతా వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉండడము, మీనాక్షి నటరాజను ఏదైతే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన చైర్మన్ మల్లు రవి వీరి ఆధ్వర్యంలో జరగడము, రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆహ్వానించిన కడియం శ్రీహరి ఆయన ప్రమేయం లేకుండా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఉండరు. సో ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండడం, ఈ విషయాలని ఎలా చూడాలి? ఈరోజు కాంగ్రెస్ లో ఇదేం కొత్త సంస్కృతి కాదు. ఇది ఇలాంటి అంతర్గత పోరు, ప్రధాన నాయకులు దీనిపైన స్పందించకపోవడం, ఎందుకంటే అది పార్టీ వ్యవహారం కాబట్టి. అదే అపోజిషన్ పార్టీ వ్యవహారము, ఇంకేదన్నా
పబ్లిక్ వ్యవహారం అయితేనో బహిర్గతంగా స్టేట్మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది ఆయన పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ అధ్యక్షునిగా కూడా కొంతకాలం వరకు ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి. సో దానిపైన పార్టీ నిర్ణయం అనేది తీసుకోవడానికి మల్లు రవి గారు ఉన్నారు. తర్వాత ఆమె మీనాక్షి నటరాజన్ గారికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. వాళ్ళే ఏమైనా దీన్ని సర్దుబాటు చేస్తారేమో. ఎందుకంటే కడియం శ్రీహరి గారు దూకడానికి ఆహ్వానించింది ఈ మన రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారి అనుచరులాగా వ్యవహరించే పరిస్థితి ఆ ఇలా అంటే కొండ మురళి దగ్గర లేకపోవడం, కొండ సురేఖ దగ్గర లేకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వ విషయంలో వాళ్ళని మేనేజ్ చేసుకోవడం కన్నా వాళ్ళతో ఎక్కువ విభేదించే ధోరణిలో, ఘర్షణ ధోరణిలో వ్యవహరించడం, దాని యొక్క దుష్ప్రభావం పార్టీ మీద ఉండడం, పార్టీ ఆధినాయకత్వం దాని మీద నోరు విప్పలేని పరిస్థితిలోకి దిగజారడం. ఎందుకంటే ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. సో మంత్రిగా కూడా ఆమెను మందలించే పరిస్థితి చేయి దాటిపోవడం, ఇవన్నీ కూడా ఒక చివరి అంటే ఒక తారస్థాయికి చేరిన పరిస్థితిలో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేని పరిస్థితి, పార్టీ కూడా అంటే ఆయన చేతిలో వెళ్ళి జారిపోయి పార్టీ వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి వల్ల ఇప్పుడు ఈ గాంధీ భవన్ మెట్లు ఎక్కే పరిస్థితికి వచ్చిందని మనం ఆలోచించుకోవాలి. అయితే రేవంత్ రెడ్డికి ఏదైతే కొండ సురేఖకి గ్యాప్ వచ్చింది అనుకోవడానికి, ఆమెకి మంత్రి పదవి ఇచ్చారు, ఆమెకి పార్టీలో ఉన్నత గౌరవం ఇచ్చారు, ఎక్కడ గ్యాప్ వచ్చింది అంటారు? అంటే కొండ మురళి అన్నట్లుగా సరైన శాఖ ఇవ్వలేదు, మాకు డబ్బులు రాబట్టుకునే శాఖ ఇవ్వలేదు, డబ్బులు పెట్టే శాఖ ఇచ్చారు, ఆ విధంగా గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పార్టీలో ఒక నాయకత్వానికి లీడర్షిప్ అంటే ఒక మినిస్ట్రీ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ గతంలో ఉన్నటువంటి కొంత కమిట్మెంట్స్, కొంత రాజకీయంగా పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఆ వెయిటేజ్, గత చరిత్ర, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్స్ వల్ల ఇస్తారు, అందులో డౌట్ లేదు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు దాన్ని నిలుపుకునే విషయంలో అధినాయకత్వంతో కలిసి పనిచేస్తారు, ఆ పనిచేసే క్రమంలో వాళ్ళ విభేదాలను వాళ్ళు సర్దుమంచుకొని ముందుకు తీసుకెళ్తారా? ఎందుకంటే ఇలా పార్టీలలో ఒక జిల్లా పార్టీ నాయకత్వం నిలబడాలంటే ముందు వాడు పార్టీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరిలో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళకు గెలవడానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, వాళ్ళకి రాజకీయ పలుకుబడులు కావచ్చు, అన్ని వాడినప్పుడే అయితే ఈ జిల్లాలో వింత ఏంటంటే పాత వరంగల్ జిల్లా కిందికి వస్తుంది ఇదంతా. ఈ పాత వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఇద్దరు లేడీస్కే ఇచ్చారు ఏది మినిస్ట్రీ అనేది. ఈ లేడీస్ ఒక పక్కన సీతక్క, ఇంకో పక్కన కొండా సురేఖ గారు. మరి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అంటే గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ కింది ఎమ్మెల్యే స్థాయి వాళ్ళను ఎవరు ఆకట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ ఒక ప్రభావితం చేయొచ్చు. తద్వారా మరి రేవంత్ రెడ్డి గారి వీళ్ళ మధ్యలో సంబంధాలు కొంత విభేదాలు రావచ్చు, సీతక్క వల్ల కూడా. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంబ్యాలెన్స్ లో మారిపోయి చివరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రాలేదనో, లేకపోతే వాళ్ళ గుత్తాధిపత్యం నడవడం లేదనో, వాళ్ళు మంత్రిగా ఉన్నా కూడా మంత్రి యొక్క ఆ స్థాయి యొక్క రాజకీయ మరి ఆర్థికమైనటువంటి ఫలితాలను పొందలేని పరిస్థితిలో ఉన్నటువంటి నిస్సహాయతను కూడా వాళ్ళు పదే పదే ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి నుండి ఈ స్థాయికి ఇప్పుడు రావడం, మరి అక్కడ దాన్ని సద్దుమనిషి చేయడానికి ఇప్పుడు అధినాయకత్వం అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఈ విప్ కానీ వాళ్ళని కాల్ చేయడం అనేది ఈ స్థాయికి దిగజారిందని మనకు అర్థమవుతుంది.
సార్ కొండా సురేఖ ఇప్పుడు కొత్తగా మంత్రి అయిన వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి అనుభవం ఉన్న మంత్రిగా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన అనుభవంలో ఇప్పుడు మంత్రి పదవి మీద అసంతృప్తి రావడము, ఇప్పుడు ఈ అంటే డబ్బులు రావట్లేదని కావచ్చు, కొండా మురళి చేసిన వ్యాఖ్యలే అవి, మనం అనేటివి కాదు. ఆయన అన్న డబ్బులు వచ్చే శాఖ ఇవ్వలేదు, మాకు డబ్బులు పెట్టే శాఖ ఇచ్చారంటే ఇన్ని సంవత్సరాలు ఆమె మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? కొత్తగా మంత్రి అయిన వ్యక్తి కూడా కాదు. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకున్న పరిస్థితులను బహిర్గతంగా మాట్లాడుకోవడం స్థాయికి వాళ్ళు చేరారు. ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఎదుర్కొనే సమస్యలే. కానీ వాళ్ళు వాళ్ళ స్థాయిలో మేనేజ్ చేసుకొని దాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి నుండి కానీ అధినాయకత్వం నుండి వాళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ లేకపోవడం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి, దాని యొక్క ప్రభావం వల్ల వాళ్ళు చాలా కోల్పోవడం అనేది, ఆ కోల్పోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రియాక్షన్స్ చాలా వైల్డ్గా, ఎలిగేషన్స్ పార్టీ మీద పార్టీ దెబ్బతినే విధంగా వ్యవహరించడం వల్ల ఇంకా వాళ్ళకి ఈ పార్టీయే ఇప్పుడు ఏకంగా రంగంలోకి దిగి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగే స్థాయికి దిగజారడం, ఇదంతా కూడా వాళ్ళు గతంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవం ఇప్పుడున్న నాయకత్వం అంటే ఇప్పుడు కొండ సీతక్క లాంటి వాళ్ళు ఇప్పుడు అడిషనల్ గా ఆ జిల్లాలో ఒక ఈక్వల్ ఒక మంత్రిగా ఉండడం, మరి ఇద్దరు లేడీస్ ని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఓన్లీ సీతక్క సైడే అయిపోయాడా ఏంటి, ఇలాంటి అన్ని కూడా ఇప్పుడు మనకు సమాధానం రాని ప్రశ్నల మధ్యలో వీళ్ళ యొక్క పరిస్థితి ఇలా మారిందా అని ఆలోచిస్తే వాస్తవాలు ఉండొచ్చు. ఎందుకంటే కొండా మురళి గారు కూడా చాలా సీనియర్ లీడరు. ఆయన చాలా కాలం నుండి వరంగల్ జిల్లాలో కొంత రాజకీయ అనుభవం ఉంది, చాలా క్యాడర్ ఉంది. మరి ఆయనకు పదవి ఇచ్చిన తన కొండా సురేఖకు ఇవ్వాల్సిన వెయిటేజ్ పార్టీలో రాకపోవడం అది కూడా ఒక కారణమే. ఎందుకంటే మరి మంత్రిగా ఇచ్చి కూడా మరి మిగతా క్యాడర్ మెయింటైన్ చేయాలి. మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖని తీసేసిన తర్వాత ఈ అసంతృప్తి బయటకు వచ్చింది అనుకోవచ్చా? అది కూడా ఒక కారణం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీలలో ఇప్పుడు అధినాయకత్వం ఒక లీడర్షిప్ నిలుపుకోవడానికి కింద ఉన్న క్యాడర్స్ మంత్రులు కానీ కింద ఉన్న క్యాడర్స్ కానీ వాళ్ళ యొక్క విధేయతను చాటుకోవాల్సి ఉంటుంది. విధేయతను చాటుకునే సమయంలో వాళ్ళు అధినాయకత్వం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు రానప్పుడు వాళ్ళతోని అడ్జస్ట్ అయిపోతారా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకిస్తారా, అంటే వాళ్ళని వ్యతిరేకించి సాధించుకునే ప్రయత్నంలో ఉంటారా అనేటువంటి ఈ ప్రక్రియలో కొంతమంది లీడర్స్ పార్టీని వ్యతిరేకించడం, కొంతమంది లీడర్స్ ఏకంగా పార్టీకి రాజీనామాలు చేయడం, లేదా పార్టీనే బహిర్గతంగా వ్యతిరేకించి వాళ్ళ యొక్క సమస్యల్ని బయటికి తీసుకురావడము, తద్వారా పార్టీ గ్రహించాలనేటువంటి ఒక ధోరణి కూడా ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు కొండా మురళి కానీ సురేఖ కానీ ఆ ఆలోచనలో ఉన్నారు అనేటువంటి మన అందరు కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్ గా మెదక్ ఇన్ఛార్జి వ్యవహారం ఆమెకు అంత సంతృప్తికరంగా లేకపోవచ్చు, ఆమె కోరుకున్నటువంటి ఫలితాలు రాకపోవచ్చు మెదక్ ఇన్ఛార్జ్ తీసుకోవడం వల్ల. సో డెఫినెట్ గా మెదక్ ఇన్ఛార్జ్ ఎందుకు రాకపోవడం అంటే, మెదక్ లో ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి హనుమంతరావు గారు అని ఉన్నారు, అల్వాల నుండి ఎమ్మెల్యే కంటెస్టెంట్. ఆయన ఆల్రెడీ అక్కడ మెదక్ లో ఆయనది పార్టీ నుండి కొంత పట్టున్నటువంటి వ్యక్తి, వాళ్ళ సన్ కూడా ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఇప్పుడు మెదక్ నుండి. సో డెఫినెట్ గా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అక్కడ పెద్దగా వీళ్ళ యొక్క పార్టీ నుండి కూడా సపోర్ట్ కావాలి కదా, ఇన్ఛార్జ్ సరిపోదు కదా. ఎందుకంటే అక్కడ పెట్టిన ఎన్నికల్లో కానీ రీసెంట్ గా జరిగిన కొంత ఎలక్షన్స్ కానీ వాటి యొక్క ఫలితాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడం, అక్కడ పోలీసుని కానీ అక్కడ ఉన్న యంత్రాంగాన్ని కానీ సరిగా మేనేజ్ చేసే పరిస్థితి లేకపోవడం ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ పార్టీ అబ్జర్వ్ చేస్తుంటది. ఆ అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో పార్టీలో కూడా కొండా సురేఖ మీద మురళి మీద పార్టీ పెట్టుకున్న ఆశలను కూడా వాళ్ళు మీట్ అవ్వకపోవడం, కొంత
అది కూడా అసంతృప్తి, పార్టీ అసంతృప్తి కూడా అదొక కారణంగా మనం చూడవచ్చు. సార్, స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే దగ్గరకు వస్తున్న టైంలో ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా ఇలా చీలిక ఎదురైతే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది? దీన్ని కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు, దీన్ని ఎలా పరిష్కరిస్తారు? ఇది వేరే పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఇక్కడ వరంగల్ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ముందు నుండే. సో అక్కడ మంచి, అంటే ఎప్పుడు ప్రభుత్వాలు నెగ్గాలన్నా ఓడాలన్నా ఆ ప్రాంతం యొక్క ప్రభావం గవర్నమెంట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావాలన్నా కూడా అక్కడ 2 మహిళా మంత్రులు, అక్కడ హైయెస్ట్ ఓటింగ్ ఖమ్మం తర్వాత వరంగల్ జిల్లాలో రావడము, ఇవన్నీ కూడా మనం చూసాం. అక్కడ ఒక సీనియర్ నాయకుడు అపోజిషన్ పార్టీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి, ఆ తర్వాత ఆయన ఎంతో కాలం నుంచి సీనియర్ నాయకుడు, ఆయన ప్రధాన రైవల్ కూడా ఈ కొండా మురళీ సురేఖకి. మరి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి గెలిచినందుకు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఒక మంచి స్థానం కూడా లభించింది. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ యొక్క కుమ్ములాట వల్ల డెఫినెట్ గా అది మళ్ళీ అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ వాళ్ళందరికీ లాభం జరగచ్చు. ఈక్వల్ గా ఈసారి అక్కడ నుండి బీజేపీ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్ గా, బీజేపీ లీడర్షిప్ కూడా కొంత స్ట్రాంగ్ గా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్ గా ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు పెంచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నిటి మూలాలు దృష్ట్యా ఈరోజు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం రానికి స్థానిక సంస్థల్లో కూడా, అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు ఎక్కువ కుమ్ములాట ఎక్కువైతే డెఫినెట్ గా దాని ప్రభావం స్థానిక ఎన్నికల మీద కూడా భారీగా కనపడేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. అయితే వరంగల్ జిల్లాకి సంబంధించి కొండా మురళి స్థానిక ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వడానికి హైదరాబాద్ గాంధీ భవన్కి రావడం, ఆయన బల ప్రదర్శన చేసే దిశగా అక్కడికి రావడము, తిరిగి ఆ పార్టీ నేతల మీదనే కంప్లైంట్ ఇవ్వడము. సో ఈ కాంగ్రెస్లో కాస్త ఇబ్బందులకు గురి చేసే అంశంగానే చూడవచ్చు. సో ఇది కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుంది, అధిష్టానం ఎలా దీన్ని పరిష్కరిస్తుంది వరంగల్ జిల్లాకు సంబంధించి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.